ఒకడేమో భార్య మీద అనుమానంతో చంపి ముక్కలు చేసి అమానవీయంగా కుక్కర్‌లో ఉడకబెట్టి, ఎండబెట్టి పొడి చేసి మరి కక్ష తీర్చుకున్నాడు. ఇంకొకడేమో భార్య మీద అనుమానంతో కడుపుతో ఉన్న భార్య పొట్ట మీద కూర్చొని గట్టిగా ప్రెషర్ ఇచ్చి వాడెంత ప్రెషర్ ఇస్తే కడుపులో బిడ్డ బయటకొస్తుందండి. అలా చంపేశాడు. ఆడవాళ్ళు కూడా ఏం తక్కువ కాదండి. ఒకత్తేమో ప్రియుడి కోసం మొహం మీద యాసిడ్ పోసేసి ప్రియుడికి భర్తని చంపించేసి సినిమాటిక్ లెవెల్‌లో డ్రామా. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా. మనకిను జంతువులకి పెద్దగా తేడా లేదనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే జంతువులతో పోల్చుకోవడం కూడా జంతువులకి అవమానం. ఎందుకంటే అవి ఎవరైనా వాటికి హాని చేస్తారేమోనని భయపడి మన మీద దాడి చేస్తాయండి. కానీ మనుషులు అలా కాదండి. ఒకప్పుడు ఏ ఇద్దరి మధ్య బంధం నిలబడ్డానికైనా చాలా రకాలుగా పెద్దవాళ్ళు ప్రయత్నించేవారండి. కలిసుండమని చెప్పడానికి. ఫ్రెండ్‌షిప్ అయినా, అన్నదమ్ములైనా, భార్యాభర్తలైనా సరే. కానీ ఇప్పుడు కోర్టులు కూడా 6 నెలలకే విడాకులు తీసుకోవచ్చనే చట్టాలు ఎందుకు తీసుకొచ్చాయో తెలుసా అండి? కలిసుండి ఇలా క్రూరంగా ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం కంటే కూడా విడిపోయి హాయిగా బ్రతకమని. వీటన్నిటికి కారణం నైతిక విలువలు లేకపోవడమే.